ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో గొప్ప హితోపదేశం. హత్య చేయకూడదు, ఇది దేవుని ఆజ్ఞ. కాని ఇది హత్య కాదు, జాతీయ సమస్య. కనానులో నుండి ఆ జాతులను తొలగించాలి, అది దేవుని ఏర్పాటు. కనానీయ జాతులలో నైతిక భ్రష్టత్వం ఉన్నది, లైంగిక పాపాలు కోకొల్లలు. వారితో వియ్యం అందితే వీరి పిల్లలు పాడైపోతారు. వియ్యం కుదరదు, కయ్యం తప్పదు. దేవుడు కనాను దేశాన్ని శుద్ధి చేసి తన ప్రజలకు ఇస్తున్నాడు. పైగా వారు విగ్రహారాధికులు. అందుచేత వారిని తొలగించక తప్పలేదు. దేవుడు ప్రేమగలవాడు. ప్రేమగల దేవుడు అన్యాయంగా ఏదీ చెయ్యడు. అవిశ్వాసులతో జోడు కలవకూడదు, ఇది దేవుని ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా తానే దేవుడని, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరిచేవాడు, 1000 తరాల వరకు కృప చూపేవాడు, నమ్మదగిన దేవుడు, దండన విధించి బహిరంగముగా నశింపచేయగలవాడు. ఆయన తనను ద్వేషించే వాని విషయము ఆలస్యం చేయక బహిరంగముగా శిక్ష విధిస్తాడు. దేవుని సౌశీల్యం ఎంతో పరిపూర్ణమైనది. ఆయన మాత్రమే దేవుడు, విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన యెహోవా శాశ్వతుడు, నిత్యుడు. ఎలోహీం అనగా సృష్టికర్త. ఆయన సర్వశక్తిమంతుడు, మహాబల సంపన్నుడు. తన నిబంధనను నెరవేర్చేవాడు. తనను ప్రేమించే వారిని కనికరంతో చూస్తాడు. తన ఆజ్ఞలు గైకొనే వారిని ప్రేమిస్తాడు. ఆయన ఆశీర్వాదాలలో నిత్యత్వపు పరిమాణం ఉన్నది. తనను ద్వేషించే వారిని ఆయన శిక్షిస్తాడు, గాని అడిగితే క్షమిస్తాడు. అటివారు తమకు తీర్పు తీర్చిన యెహోవా ఎలాంటివాడో తెలుసుకుంటారు. తిరుగుబాటుదారులకు మరణశిక్షే తగినది. దేవుని చేతికి చిక్కడం భయంకరం. 1000 తరాలు అంటే నిత్యత్వం అని అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞానం ఎంతో గంభీరమైనది. తొందరపడి ఆ జనులందరినీ హతం చేస్తే అడవి మృగాలు వచ్చి ఆ భూమినంతా ఆక్రమించుకుంటాయి. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ జాతులన్నీ పూర్తిగా అంతరించిపోతేనే గాని ఇశ్రాయేలుకు సుఖశాంతులుండవు. ఇందులో ఒక సత్యాన్ని మా శ్రోతలు గమనించాలి. ఈ అన్యజాతులు గుణపడడానికి, మారుమనస్సు పొందడానికి దేవుడు 430 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. దేవుడు అన్యాయస్థుడేమీ కాడు. వారి అక్రమ పాత్ర నిండింది. దేవుడు చర్య తీసుకుంటున్నాడు. దేవుడు ప్రేమ కనికరములు గలవాడు. పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని దేవుడు ఒక్కడే. కనాను దేశంలో ఉన్న జాతుల పేర్లు ఇక్కడ చెప్పబడినాయి. హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు. ఇవన్నీ పెద్ద జాతులు. వీరినందరినీ ఇశ్రాయేలీయులు జయించాలి. వారితో రాజీ పడకూడదు. వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చాలి. వారి పూజాస్థానాలను ధ్వంసం చేయాలి. ఇది క్రూరత్వం కాదు, న్యాయాధిపతి తీసుకొనవలసిన చర్య. లేవియకాండం 14వ అధ్యాయంలో వీరి అత్యాచారాలు పేర్కొనబడ్డాయి. కనాను దేశంలోని భ్రష్టజాతులు ఉన్నంతకాలం ఇశ్రాయేలుకు శోధనలు ఉంటూనే వచ్చాయి. వారి పిల్లలు, వీరి పిల్లలు పెళ్లాడితే ఫలితం ఇశ్రాయేలుకే గొప్ప నష్టం. ఇశ్రాయేలు యువతరం పాపంతో నిండిపోతుంది. అందరూ విగ్రహారాధికులైపోతారు. అయితే దేవుడంటున్నాడు, మీరందరూ నాకు ప్రత్యేకించబడిన పరిశుద్ధ జాతి, మీరు నా సొత్తు. మిగతా జాతులన్నిటిలో నుండి నేను మిమ్మును ఏర్పరిచాను. ప్రియ శ్రోతలారా, ఇశ్రాయేలు దేవుడు న్యాయము గల దేవుడు. ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి. ఆయన కనికరము గలవాడు, క్షమాగుణము గలవాడు. తనకు విధేయులైతే వారికి మితిలేని ఆశీర్వాదాలిస్తాడు. ఆయన మాట వినకపోతే పలు విధాలుగా శిక్షిస్తాడు. ఆశీర్వదించడం దేవునికి ఎంతో ఇష్టం, కాని శిక్షించక తప్పదు. కొందరు అనుకుంటారు, ఆయన ప్రేమ, కృప, కనికరములు గలవాడు గనుక శిక్షించడు. ఎంత అవిధేయులైనా ఆయన శిక్షించడు అనుకుంటే అది పొరపాటే. కృప పాపాన్ని కప్పుతుంది నిజమే,
కాని పాపాన్ని ఒప్పుకోవాలి, దానిని విసర్జించాలి, లేకపోతే శిక్ష తప్పదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు ప్రేమ గలవాడు, కనికరము గలవాడు, నీతి న్యాయములు గలవాడు. దేవుడు పక్షపాతి కాడు. అన్యజాతులను నాశనం చేయమంటున్నాడంటే అది న్యాయసమ్మతమైన తీర్పు. దేవుడు ఇశ్రాయేలు జాతిని తనకు సాధనంగా వాడుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఇశ్రాయేలును శిక్షించడానికి అన్యజాతులను కూడా దేవుడు వాడుకున్నాడు. యెషయా 10:12 అష్షూరు జాతిని అలాగే వాడుకున్నాడు. 2 దినవృత్తాంతములు 36:17 కల్దీయుల రాజును వాడుకున్నాడు. ఏది ఏమైనా ఇశ్రాయేలు జాతి క్షేమాన్నే దేవుడు కోరాడు. దేవుడు ఎవరిలోనైనా ఏ జాతిలోనైనా పాపాన్ని శిక్షించకుండా వదలడు. కనాను దేశంలోని అన్యజాతులను దేవుడు ఒక్క పెట్టున నాశనం కానీయలేదు. క్రమేణా వారిని తొలగిస్తూ వచ్చాడు. అలాగే మానవునిలోని చెడుగును దేవుడు క్రమేణా తొలగిస్తూ చివరికి మనిషిని యేసు ప్రభువుతో సమాన స్థాయికి మారుస్తాడు. ప్రియ శ్రోతలారా, మీ సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారం కావాలని కోరుతున్నారా? అలా అనుకోవద్దు. ఒక్కొక్క అడుగే వేస్తూ సమస్యలను దాటుతూ యేసుతో ప్రయాణించాలి. ఇప్పుడు నీవున్న స్థితికి, నీవు ఉండవలసిన స్థితికి దూరం రాను రాను తగ్గుతూ ఉంటుంది. జీవితమంతటిలోకి ఇది గొప్ప అద్భుతమని గ్రహిస్తావు. సోదరీ సోదరులారా, ద్వితీయోపదేశకాండం ఉద్రేకభరితమైన గ్రంథమని మీకు అనిపించటం లేదా? ఆలోచించండి. మనము మన ప్రత్యేకతను కాపాడుకోవాలి. శోధనలకు లొంగకూడదు. భక్తి జీవితానికి అర్థం వాక్యానుసారమైన జీవితం. ఈ విషయంలో మా శ్రోతలకు కొన్ని హెచ్చరికలు చేయగోరతాము. ఈ అవిశ్వాస లోకంలో భక్తిగా బతకడం ఎలాగా? ఆధ్యాత్మిక బలం మనకు ఎలా ప్రాప్తిస్తుంది? ఈ ప్రశ్నలు మనకు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. క్రైస్తవ విశ్వాసం అనగా భక్తి జీవితం, దేవుని వాక్యానుసారమైన జీవితం. ప్రతి విశ్వాసీ స్థానికంగా ఒక సంఘ సహవాసంలో ఉండాలి. అది భక్తి జీవితానికి ఎంతో దోహదపడుతుంది. క్రైస్తవ ప్రత్యేకత ఏదో ఒక సిద్ధాంతానికి, ఏదో ఒక సాంప్రదాయానికి పరిమితమైనది కాదు. యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధ సహవాసమే క్రైస్తవ భక్తి. మనకు క్రీస్తే మాదిరి. క్రీస్తు ప్రబోధమే మన ప్రమాణం. ఆత్మ ద్వారా క్రీస్తు సన్నిధిని అనుభవించటమే భక్తి. క్రైస్తవులు క్రీస్తు ప్రజలు, ఆయనకు చెంది ఉన్నారు. అనగా దేవునికి, తోటి మానవులకు, మనస్సాక్షికి బాధ్యులమై జీవిస్తాము. దీనిని మించిన ఆధ్యాత్మిక అనుభవం మరొకటి లేదు. ఈ ఆధ్యాత్మిక అనుభవం క్రీస్తునందు కేంద్రీకృతమై ఉంటుంది. మన భక్తి సృజనాత్మకమై అనేక మందికి మేలు చేకూరుస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు చరిత్ర నుండి మనము నేర్చుకునే పాఠమిదే. అనేకసార్లు క్రైస్తవ భక్తులు ఆత్మలో వేదన చెందడం పరిపాటి. ఏలియా, ఇర్మియా మొదలైన భక్తులు కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మికంగా వెలితిపడిపోయినట్లు గుర్తించగలం. దావీదు మహారాజు ఎన్నోసార్లు సంఘర్షణల మధ్య అట్టిట్టయిపోయాడు. దీనికి కారణం ఏదో పసికట్టడం కష్టం. క్రైస్తవ విశ్వాసి ఏదైనా పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే అట్టి బలహీనత ప్రాప్తిస్తుంది. అనేకసార్లు భక్తుడు అతిగా పనిచేసి అలసిపోయి ఉండవచ్చు. మన శక్తికి మించిన పరిస్థితులు కారణం కావచ్చు. అయినా దేవుడు మనకు తోడై ఉంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.